అదేందబ్బాయి అట్ట చేసేసినారు? సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ పోయింది, బాగానే ఉంది, కానీ ఎందుకట్ట తోసుకోవడాలి ఒకళ్ళొకళ్ళు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏం వచ్చింది అసలు? ఏంది పేచి? ఏమైందిరా అని అనుమానం వచ్చిందా లేదా మీకు? మరి ఆ పేచి తీర్చాలిగా. వైభవ్ సూర్యవంశి 15 సంవత్సరాలే కానీ ఎందుకు అంత కోపం మనిషికి? తోసేసాడు బౌలర్ని. ఏం జరిగింది అసలు? సూపర్ ఓవర్ దాకా ఎందుకు వెళ్ళింది? అసలు వెళ్ళాల్సిన అవసరం ఉందా? పొరపాట్లు ఏం జరిగాయి మ్యాచ్లో? మాడుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదాం పదండి. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ కొంచెం టెన్స్ అఫేర్గా మారిపోయింది. ఆఖరిలో కాస్త కోపం ఎక్కువైంది బోత్ ద టీమ్స్ ప్లేయర్స్కి, ఎస్పెషల్లీ వైభవ్ సూర్యవంశి, సూర్యాంష్ షెడ్గే సూపర్ ఓవర్లో కావాల్సిన రన్స్ కొట్టలేకపోయారు. తర్వాత శ్రీలంకన్ బౌలర్ ఏదో అన్నట్టుగా ఉన్నాడు. మొదట సూర్యాంష్ కాస్త గొడవ పెట్టుకున్నాడు, తర్వాత వైభవ్ సూర్యవంశి అయితే ఏకంగా వెళ్ళి తోసేసాడు. వద్దాం ఆ లాస్ట్ దాకా వద్దాం. అసలు జరిగిందేంటి మ్యాచ్లో? ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 265 స్కోర్ చేశారు. అండ్ శ్రీలంక కూడా ఎగ్జాక్ట్గా 265 మాత్రమే చేశారు. లాస్ట్ ఓవర్లో 5 to win 4 runs మాత్రమే చేయగలిగారు అర్షద్ ఖాన్ బౌలింగ్లో. సో వెరీ వెల్ డన్ బై అర్షద్ ఖాన్. సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ తీసుకెళ్ళాడు. సూపర్ ఓవర్లో వాళ్ళు 15 కొట్టారు, కానీ ఇండియా 9 మాత్రమే కొట్టగలిగారు. దాంతో శ్రీలంక గెలిచారు. వాళ్ళ దగ్గర ఇంకో కొత్త 19-year-old లసిత్ మలింగా టైప్ ఆఫ్ స్లింగర్ ఒకరాడు బౌలింగ్ వేశాడు. తను డిఫెండ్ చేసుకున్నాడు. ఆ ఎక్సైట్మెంట్లో కాస్త మాట పెరిగింది. బట్ అసలు సూపర్ ఓవర్ వరకు రాకుండా ముందర అసలు ఏం జరిగింది మ్యాచ్లో, అది చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకోవడం. నౌ ఇంట్రెస్టింగ్లీ 265 ఇండియా స్కోర్ చేశారు. సరే, అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే వేర్ ఆల్మోస్ట్ 7 or 8 డౌన్. విప్రాజ్ నిగమ్ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిన సూర్యాంష్ షెడ్గేతో కలిసి సూర్యాంష్ షెడ్గే ఏమో 72 స్కోర్ చేశాడు, విప్రాజ్ నిగమ్ ఏమో 51 స్కోర్ చేశాడు. సో వాళ్ళిద్దరూ కలిసింది ఎప్పుడు? 143 for 7 దగ్గర. అక్కడి నుంచి 247 దాకా తీసుకెళ్ళారు. అంటే 104 run పార్ట్నర్షిప్. యాక్చువల్లీ మ్యాచ్ గెలవడానికి గెలిచే ఒక అవకాశాన్ని అయితే క్రియేట్ చేశారు. కాకపోతే వచ్చిన చిక్ ఏంటంటే విప్రాజ్ నిగమ్ ఈ 51 కొట్టే క్రమంలో ఆ డేంజర్ ఏరియా ఉంటుంది కదా, అంటే మీకు స్టంప్ లైన్ టు స్టంప్ లైన్, ఆ ఆఫ్ స్టంప్ దగ్గర పరిగెత్తకూడదు. మీరు ఎప్పుడైనా పరిగెత్తడం చూస్తే మీరు బ్యాటర్స్ని కొంచెం దూరంగా పరిగెడతారు, పిచ్కి ఎడ్జ్లో పరిగెడతారు. విప్రాజ్ నిగము ఆ డేంజర్ ఏరియాలో పరిగెత్తాట. 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు ఎంపైర్లు, మానలేదు మనోడు. మళ్ళీ పరిగెత్తాట, 5 run పెనల్టీ వేశారు. మళ్ళీ పరిగెత్తాట, ఇంకొక 5 run పెనల్టీ ఇచ్చారు. సో బేసికలీ ఇక్కడ స్కోర్ చేసింది 265 అయినా కూడా మొదటి బాల్ వేసే ముందరే చేజ్లో శ్రీలంక వాస్ 10 for no loss. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది, టై అయింది. మరి అక్కడ ఏమన్నా మ్యాచ్ ఓడిపోయిందా ఇండియా అన్న ఒక చిన్న డౌట్ అయితే రావాలి. ఆబ్వియస్లీ అక్కడ ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ ద వే దే పుల్ బ్యాక్ వాస్ ఫినామినల్, బికాజ్ యాక్చువల్లీ శ్రీలంక కంఫర్టబుల్గా గెలిచేసి ఉండాలి. సదీర సమరవిక్రమ తను ఆల్రెడీ శ్రీలంకకు ఆడేస్తున్నాడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. తను 93 పరుగులు స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ తనని అవుట్ చేసినప్పుడే తిరిగి మళ్ళీ గేమ్లోకి వచ్చారు ఇండియా కూడా. లాస్ట్ ఓవర్లో నాకు చెప్పినట్టుగా 5 runs మాత్రమే కావాలి శ్రీలంక కి గెలుపు కోసం. అర్షద్ ఖాన్ వేస్తూ 4 runs మాత్రమే ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో కూడా కాస్త డ్రామా జరిగింది, బికాజ్ ఆ లాస్ట్ బాల్ ప్యాడ్స్కి తగిలి కీపర్ దగ్గరికి వెళ్ళడం, ప్రప్సిమ్రన్ సింగ్ దాన్ని క్లీన్గా కలెక్ట్ చేయలేదు. 1 run పరిగెత్తారు, 2వ రన్ కోసం వస్తున్నప్పుడు త్రో వేశారు, కీపర్స్ ఎండ్ దగ్గర రన్అవుట్. ఇక్కడ వరకు ఓకే. కాకపోతే తిలక్ వర్మ ఆర్గ్యూ చేసే ఎంపైర్స్ తోటి షాట్ ఆఫర్ చేయలేదు, డెలిబరేట్ ప్యాడింగ్, రన్ ఎలా ఇస్తారు అని. కానీ ఎంపైర్స్ ఏమో కాదు, షాట్ ఆడాడు. నేను హైలైట్స్ కూడా చూశాను, నాకు షాట్ ఆడినట్టే అనిపించింది. అక్కడ తప్పేమీ లేదు. అయితే మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది, బాగానే ఉంది. కానీ వెంటనే సూపర్ ఓవర్ స్టార్ట్ అవ్వలేదు. ఇదెందుకు తెలుసా? ప్లేయింగ్ కండిషన్ సరిగ్గా అర్థం కాకో మరేమో తెలియదు, కానీ లైట్ సరిగ్గా లేకపోవడంతో అసలు సూపర్ ఓవర్ ఆడాలా వద్దా, ఆడించాలా వద్దా అని ఒక డౌట్లో ఎంపైర్స్ ఉంటే మొదట తిలక్ వర్మ వెళ్ళి మాకు కావాల్సిందే సూపర్ ఓవర్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు ఇండియా సో ఇది గెలవడం చాలా ముఖ్యంగా ఉండింది. దే వాంటెడ్ టు ప్లే ద సూపర్ ఓవర్. తర్వాత శ్రీలంక క్యాప్టెన్ని కూడా ఒప్పించి తనని కూడా కాన్ఫిడెన్స్కి తీసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సూపర్ ఓవర్ స్టార్ట్ చేశారట. సో సూపర్ ఓవర్ స్టార్ట్ చేసే సమయానికి సన్సెట్కి, ఒఫిషియల్ సన్సెట్ టైమింగ్కి 8 నిమిషాలు మాత్రమే ఉంది. అప్పటికే కొంచెం చీకటిగా అయిపోయింది. ఆ చీకటిలో సూపర్ ఓవర్ ఆడారు. ఇది 1 రైట్. ఇదిలా ఉండగా వాళ్ళు 15 runs స్కోర్ చేశారు. దాని తర్వాత మొదలైంది అసలు రచ్చ. ఈ రచ్చ అంతా ఇది యూ కెన్ అండర్స్టాండ్ దిస్. 265 స్కోర్ చేసిన తర్వాత 10 runs పెనల్టీ పడిన తర్వాత లాస్ట్ ఓవర్లో 5 డిఫెండ్ చేసుకున్న తర్వాత సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే 15 పరుగులు చేస్తున్నారో చేయలేకపోయారో కొంచెం నొచ్చుకుంటారు. సూర్యాంష్ షెడ్గే, వైభవ్ సూర్యవంశి ఓపెన్ చేశారు, ఇద్దరు అవుట్ అవ్వలేదు. 9 runs మాత్రమే చేశారు సూపర్ ఓవర్లో. వెళ్ళిపోతున్నారు వెనక్కి. వాళ్ళ మనం వెళ్ళిపోతుంటే బౌలర్ సెలబ్రేషన్లో కొంచెం ఎక్స్ట్రా ఎమోషన్కి వచ్చినట్టున్నాడు. తను మొదట సూర్యాంష్తో ఏదో మాట్లాడాడు, సూర్యాంష్ షెడ్గే బ్యాట్ చూపించేదో అన్నాడు. అది చూసి
15 సంవత్సరాల ఈ చిచ్చరపిడుగు లోపల ఉన్న కోపం అంతా బయటకు వచ్చేసింది. మ్యాచ్ ఓడిపోయిన ఒక బాధ ఉంటుందిగా, ఆ బాధలో తను వెళ్ళి బౌలర్తో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, తను యాక్చువల్లీ పుష్ చేయడం, తను పుష్ చేస్తుంటే శ్రీలంకన్ కీపరు అండ్ ఎంపైర్స్ మధ్యలోకి వచ్చి వాళ్ళని సెపరేట్ చేయడం, తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడం, కానీ అగైన్ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నప్పుడు కూడా కాస్త డిస్కషన్ అవ్వడం, అలా ఒక టెన్స్ అట్మాస్ఫియర్ అయితే ఏర్పడిందనమాట. బట్ అసలు అక్కడ దాకా మ్యాచ్ వచ్చుండకూడదుగా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ పెనల్టీ రూపంలో 10 రన్సే అవార్డు చేసి ఉండకపోయింటే శ్రీలంకకి సూపర్ ఓవర్ దాకా వచ్చి ఉండేదే కాదు. ఇలా ఉంటాయి కొన్ని సందర్భాలు, ఇలా జరుగుతూ ఉంటాయి. అదే జరిగింది మరి ఈ మ్యాచ్లో. ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇంకొక మ్యాచ్ మిగిలింది ఇండియా ఏకి, అది తప్పనిసరిగా గెలవాలి, గెలిస్తేనే ఫైనల్కి వెళ్తారు. సో శ్రీలంక 2 మ్యాచ్లు గెలుచున్నారు, ఇండియా 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆడాలి, అది గెలిస్తే వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. ఫైనల్స్కి వెళ్తే మటుకు ఈ చార్జ్డ్ అప్ అట్మాస్ఫియర్ ఫైనల్లో కూడా కనిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీకి ఇది కొత్త కాదు. అండర్ 19లో ఆడుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ బౌలర్స్కి అగెన్స్ట్గా నా కాయలి ధూళితో సమానం అని చెప్పి సైగలు చేయడం చూసే ఉంటారు, గుర్తుంటుంది మీకు. కొంచెం ఎక్కడో కుర్రాడికి చిప్పు కాస్త అటు ఇటు తేడాగానే ఉంది, కొంచెం కోపదారి మనిషి అనుకుంటా. మరి అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, బికాజ్ అంత ఎమోషనల్గా ఉంటే క్యారీడ్ అవే అయిపోతే కొంచెం ప్రాబ్లం. మీరు ఆడుతున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ అవుట్ అయిపోయిన తర్వాత కోపం చూపిస్తే అస్సలు బాగోదు. సో అవుట్ అయ్యే ముందర కోపం అగ్రెషన్ మీద దాన్ని యూజ్ చేసుకుని రన్ స్కోర్ చేస్తే అదొక రకం, అవుట్ అయిపోయిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపోవడమే బెటరు. కాకపోతే ఏదో అన్నాడు శ్రీలంకన్ బౌలర్ కూడా, సో అతని తప్పు కూడా కాస్త ఉంది, లేకపోలేదు. నౌ దట్స్ వాట్ హ్యాపెండ్ ఈ గేమ్లో. అండ్ అలా శ్రీలంక గెలిచారు. బట్ చెప్పినట్టుగా కొంచెం గడబడ అయిపోయింది అన్నమాట మొత్తానికి. మ్యాచ్ మీరు చూసేలా తెలియదు, కానీ నేనైతే హైలైట్స్లో క్యాచ్ చేశాను. బట్ ఇంట్రెస్టింగ్ అంశాల్లో అనిపించి మీ దాకా తీసుకొస్తే బాగుంటుందని తెచ్చానమాట. సరే, ఇది ఇలా ఉండగా లైట్గా మరి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ఓడిఐ గురించి మాట్లాడుకుందామా? నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామా? ఎలా ఓ రోజు గ్యాప్ ఉందిగా, అదే పని చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ ఎలా గెలిచారు, రెండో మ్యాచ్కి ఎటువంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారో, ప్లేయింగ్ లెవెల్స్ ఎటువంటి మార్పులు చేసుకుందాం అనుకుంటున్నారో, ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి ప్లాన్స్ వస్తారో తదుపరి వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇంతే సంగతులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫీఫా వాచ్ చేస్తున్నారా? అదేందో భయ్యా, నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ వల్ల నాకు Z5 సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటుందన్నమాట. చాలా ఓటీటీ యాప్స్కి ఉంది. Z5లోకి వెళ్తే ఫీఫా అప్గ్రేడ్ చేసుకోమని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పటిదాకైతే నేను మ్యాచ్ చూడలే, మరి మీరు చూసారా? చూసుంటే కమెంట్ చేయండి. నేను స్కోర్లు ఆన్లైన్ ఫాలో అవడమే. జర్మనీ ఒక మ్యాచ్ 7-1 కురకావ్ని ఓడించారు కదా, కురకావ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ హౌ డు ప్రొనౌన్స్ ఇట్. బట్ ఇంట్రెస్టింగ్లీ ఆ దేశం ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ది స్మాలెస్ట్ నేషన్ టు ప్లే ఇన్ ఫీఫా వరల్డ్ కప్. 160,000 మంది జనాభాట ఆ దేశంలో, 160,000 మంది. గట్టిగా మాట్లాడితే హైదరాబాద్లో KPHB కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో 2.5 లక్షల మంది ఉంటారట. వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ ఆడుతున్నారు. ఇండియాకి ఇంకా చాలా టైం ఉంది ఫీఫా వరల్డ్ కప్లో ఆడే అర్హత సంపాదించడానికి. దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. దెర్ ఓన్లీ 1 ఇన్స్టెన్స్ వేర్ ఇండియా క్వాలిఫైడ్ ఫర్ ద వరల్డ్ కప్, కానీ ఆడలేదు. ఏ సంవత్సరం మీకు తెలుసా? తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఆల్రైట్, దట్స్ ఆల్ ఫర్ మీ దిస్ వీడియో. మరొకటి మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.